ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవులగాలలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. మగాడివైతే నువ్వు మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు, రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేయని నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు.